హమాస్ దాడిని ఉధృతం చేయడమే కాదు, ఒకటేంటంటే భారీ ఎదురు దెబ్బ తగిలింది హమాస్కి. మామూలు ఎదురు దెబ్బ కాదు. హమాస్కి సంబంధించి ఒక పక్కా భవనం ఒకటి, వాళ్ళ బ్యాచ్ ఎక్కువగా ఉన్నటువంటి భవనం కుప్పకూలింది. 11-12 మంది కీలక నేతలు చచ్చిపోయారు. ఇది తట్టుకోలేకపోతుంది. దీంతో మోటార్స్తో, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా, యుద్ధ ట్యాంకులతో పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ సైన్యం మీద విరుచుకుపడుతోంది. అదే సందర్భంలో ఒక డ్రోన్ని స్వాధీనం చేసుకుని మేము విజయం సాధించేసామని చెప్తుంది. ఓవరాల్గా ఎదురు దెబ్బ తిన్నప్పుడల్లా ఏదో ఒక విజువల్స్ని చూపించి మేమే అప్పర్ హ్యాండ్లో ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నది. ఒకప్పుడు జర్మనీ నాజీ నియంత హిట్లర్ దగ్గర పనిచేసినటువంటి గోబెల్స్ ఎట్లయితే యుద్ధంలో ఓడిపోయి చివరికి రేడియో స్టేషన్ స్వాధీనం చేసుకునేదాకా కూడా జర్మనీ గెలుస్తోందని అబద్ధం చెప్తూ ప్రజల్ని నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు అదే పరిస్థితి హమాస్ది. ఓడిపోతోంది, ఎదురు దెబ్బలు తింటోంది, కానీ తను గెలిచినటువంటి 2 ముక్కలు చెప్పుకుంటూ తను ఓడినటువంటి వాటిని మాత్రం కవర్ చేసుకొస్తోంది.